ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఉదయకాలంలో ప్రభుని స్తుతి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నా తండ్రి నాయన, అయా చెడు వ్యసనాలలో బంధింపబడి నెమ్మది లేకుండా ఉన్నటువంటి వారందరి కట్లు తెంచి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా గాడిద కట్లు ఇప్పి ఆ గాడిద మీద మీరు కూర్చుండటం చేత గాడిద ఘనత వచ్చింది, నీకు మహిమ వచ్చింది ప్రభా. అలాగే నాయన, ఈ యొక్క చెడు వ్యసనాలతో ఉన్నటువంటి గాడిదలను ఇప్పదీసి నాయన వారి కట్లను తెంచివేసి నాయన వారిని వాడుకో ప్రభా, రక్షించు నాయన. నాయన త్రాగుడు, జోదం, చెడు వ్యసనాల్లో ఉంటుండగా రక్షింపబడినటువంటి స్త్రీలు ఎందరో కన్నీరు గారుస్తూ ఉన్నారు. అయ్యా నాయన, నీ బిడ్డల కనికరించు, సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన, ప్రార్థనలో ఉన్నటువంటి రక్షణ పొందిన వారిని కూడా నూరంతలుగా దీవించు నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారం కావచ్చు, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో తోడుకుని సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచే ప్రభా. నిన్నే నమ్ముకొని అయ్యా నీ వైపు చూస్తూ నా దేవుడు నా గర్భాన్ని తెరుస్తారు అని ఆనాడు అన్న ఎదురు చూసినట్లుగా చూస్తున్నటువంటి నీ బిడ్డల యొక్క గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి. గర్భిణీ స్త్రీలకు శుభ్రసం దయచేయండి తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభు. బలహీనులకు బలం దయచేయండి తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు నీవే అద్భుతమైన కార్యాన్ని చేసి తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి దీవులతో నిమ్మని నా దేశాన్ని రక్షించమని, నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.